కేవీ సుబ్బారెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి జరీరం కళాశాలల అధినేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చేసిన తప్పులను జగన్ ఒప్పుకోవాలని, జగన్ తాడేపల్లికి అంకితం అయ్యారని, పరిపాలనను పక్కన పెట్టారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఏళ్లు ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఏనాడు వ్యవహరించలేదని అన్నారు. 3344 right. ఈసారి ఎట్టి పరిస్థితులు గెలవరు అని తెలియజేస్తూ, ఎవరైనా సరే ప్రజల కోసం బతుకుతాం. రాజకీయాల్లో ఉన్నవాడు ఎవడైనా సరే ప్రజల సొమ్ము తింటే వాడు అసలు మనిషి కాదు. ప్రజలందరూ మన కన్నబిడ్డలండి, మన కుటుంబం అండి. ప్రజలందరినీ ఎవరైతే కన్నబిడ్డలాగా చూస్తారో, ఆ కుటుంబంలాగా చూస్తారో వాళ్ళు మాత్రమే రాజకీయాలు ఉండాలని ఆకాంక్షించేటువంటి ఒక కేవీ సుబ్బారెడ్డి మిమ్మల్ని ఈరోజు నిలదీస్తున్నాడు అంటే, ఒకప్పుడు మీ వీరాభిమాని, మీ నాన్నగారి వీరాభిమాని, మీ యొక్క దుశ్చర్యలు, పనికిమాలిన పరిపాలన నచ్చక వాటిని మీకు తెలియజేయడానికి ఈ విమర్శ చేస్తున్నారని అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నా. థ్యాంక్ యూ. ఎన్ని నిమిషాలు వచ్చింది? 7 minutes వచ్చింది సార్. ఎడిటింగ్ చేస్తాంలేండి సార్. మన పట్టణం 5-6 ఫోటోలు పెట్టినాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వం ఇటీవల అమరావతిలో కూల్చివేసిన వైసీపీ కార్యాలయం గురించి ఏమేమో మాట్లాడుతున్నారు. ఆ రోజు జగన్ గారు అధికారంలోకి వస్తూనే బిగించేసింది ఏంటి? ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించినటువంటి ఓ మంచి వేదికను కూల్చింది నిజం కాదా? ఆ తర్వాత ఏకంగా తెలుగుదేశం పార్టీని కూల్చే ప్రయత్నం చేసింది నిజం కాదా? అనేక మంది మీద కేసులు పెట్టి భయభ్రాంతులను చేసి 5 సంవత్సరాల పాటు నిరంకుశమైనటువంటి పాలన సాగించింది నిజం కాదా? ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో ఒకడు, ప్రజాసేవకుడు అని మన రాజ్యాంగం చెప్తూ ఉంది. కానీ 5 సంవత్సరాల పాటు తన కోట కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో నివాసం ఉండి ప్రజలందరికీ దూరమైంది నిజం కాదా? ఈరోజు పంగనామాలు 11 అంకెలు తెచ్చుకొని ఆ 11 మంది కూడా ఈరోజు శాసనసభకు వెళ్ళలేని పరిస్థితి కల్పించుకున్నది వారి యొక్క స్వయంకృత అపరాధం కాదా? నిజానికి జగన్ గారు 151 సీట్లు గెలిచినప్పుడు తెలుగుదేశంకు భవిష్యత్తు లేదు అని అనిపించింది. కానీ భస్మాసురుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు తన నెత్తి మీద తనే చేయబెట్టుకొని, అలాగే ప్రజలందరినీ నెత్తి మీద కూడా చేయబెట్టి ప్రజలందరినీ బికార్లను చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆంధ్ర ప్రజలు కొంత తెలివి ఉంది వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా మేల్కొని అతన్ని ఎక్కడ కూర్చోబెడితే బాగుంటుందో అక్కడ కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇన్ని జరిగాక కూడా మేము అన్నీ బాగా చేసాము, ప్రజలందరికీ బటన్లు నొక్కాము అంటే, నువ్వు బటన్ కాదు ఇంకేమో నొక్కావు, వాళ్ళ గుండెలు నొక్కావు, అందరికీ కూడా గుండెపోటు తెప్పించావు. అందువల్ల నీకు అదే పోటు తెప్పించడానికి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారని నేను చెప్తున్నాను. ఇక